అసలు రైస్ 3 రకాలమ్మా. అసలు రైస్ గురించి 2 మాటలు చెప్పేసేసి మీరు అడిగిన దానికి కూడా నేను సమాధానం చెప్తానమ్మా. సో వైట్ రైసు, బ్రౌన్ రైసు, బాస్మతి రైసు. సో బాస్మతి రైస్ అంటే అకేషనల్గా వాడేదమ్మా. సో జనరల్గా రోజు రెగ్యులర్గా ఇళ్ళలో అయితే వాడరు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, పండగలు సందర్భము, ఏదైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు బాస్మతి రైస్ వాడుతుంటారమ్మా. సో మిగతా రైసు కామన్, వైట్ రైసు, బ్రౌన్ రైసు. ఇక్కడ కొంత ఉపోద్ఘాతం చెప్తానమ్మా. మన ఇళ్లలో ఒక 60-70 సంవత్సరాల పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యము ఒక 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళలో కనపడదమ్మా. 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు మన పెద్దవాళ్ళని గమనించినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యము 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి కనపడదు. 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యాన్ని గమనించినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలకు ఆరోగ్యం కనపడదు. మీరు ఇక్కడే బాగా గమనించండి. సో పూర్వకాలము అంటే ఒక 2-3 తరాల బ్యాక్ వరకు కూడా నేను చెప్పగలుగుతానమ్మా. వాళ్ళు ఈ ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, ఈ రైసు, ముఖ్యంగా బ్రౌన్ రైసు, ముడి బియ్యం ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్లనే వాళ్ళకు ఉన్నటువంటి శక్తి వల్ల వాళ్ళకు కలిగేటువంటి ఆ యొక్క పిల్లలు కూడా శక్తివంతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. మరి క్రమక్రమంగా ఏంటంటే వివిధ రకాల కారణాల రీత్యా ఈ వైట్ రైస్ వాడుకోవడం పెరిగిపోయింది. సో ఈ వైట్ రైస్ ఎక్కువ వాడుకోవడం వల్లనే సర్వసాధారణంగా వయసు వచ్చే కొద్దీ మరి పిల్లలు పెద్దలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ రోజుల్లో రివర్స్ అయిపోయిందమ్మా. చిన్న వయసు వాళ్ళనే పెద్దలు, ముత్తాతలు, తల్లిదండ్రులు వీళ్ళు పిల్లల క్షేమ సమాచారాలు వీళ్ళు వయసు వచ్చిన తర్వాత చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకునేటువంటి పోషకాహారం యొక్క శక్తి అలాగ ఉండింది. వీళ్ళు నిస్సారమైనటువంటి ఆహారం తీసుకోవడం చేతనే ఈ విధంగా తయారైపోయారమ్మా. అంటే అంత నిస్సత్వగా వీళ్ళ దేహాలు, వీళ్ళ తత్వాలు తయారైపోయాయి అన్నమాట. కాబట్టి ఎందుకు ఇదంతా నేను ఉపోద్ఘాతం చెప్తున్నానంటే ఈ వైట్ రైస్ ఏదైతే ఉందో పాలిష్డ్ రైసు, రీఫైండ్ రైసు, ఇందులో ఒక్క పిండి పదార్థాలు మినహాయించి ఇంచుమించు ఏవి ఉండవు. ప్రోటీన్స్ ఉండవు, మైక్రోన్యూట్రియంట్స్ ఉండవు, బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, ఫ్యాట్ ఉండదు, కేవలము పిండి పదార్థాలు. ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం చేతనే బీపీలు, షుగర్లు, వెయిట్లు, హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులన్నీ వస్తున్నాయమ్మా. సో మరి ఈ వైట్ రైసు ఈ విధంగా వాడుకోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఈ వైట్ రైస్లో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. బ్రౌన్ రైస్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, వైట్ రైస్లో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, బాస్మతి రైస్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ క్యాలరీస్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంకొకటి దీంతో పాటు మరొకటి ఏంటంటే ఈ వైట్ రైస్ తీసుకున్నప్పుడు మీరు బాగా గమనించండి, ఆహారం వండిన తర్వాత 2 గంటలు 3 గంటల లోపల జీర్ణం అయిపోతుంది. అదే మీరు బ్రౌన్ రైస్తో ఆహారం తయారు చేసుకొని తీసుకోండి, టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఎప్పుడైతే మనం ఆహారం త్వరగా జీర్ణమైందో అప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంటుంది, మళ్ళీ ఆహారం తీసుకుంటుంటాము. అదంతా కూడా చక్కెర కింద కానీ కొవ్వు కింద కానీ మారిపోతుంటుంది. దానివల్ల షుగర్ వ్యాధి రావడము, వెయిట్ రావడము, ఇతర ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంటాయమ్మా. సో కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో మరి బ్రౌన్ రైస్ వాడడం చాలా చాలా మంచిది. బ్రౌన్ రైస్లో ఎందుకంటే పై కోటింగ్లో అనేక రకాలైనటువంటి అంటే తౌడు ఉంటుంది కదమ్మా. దానికి బ్రౌన్ రైస్కి తౌడు ఉంటుంది కాబట్టి దాన్ని బ్రౌన్ రైస్ అంటున్నారు అనమాట. వైట్ రైస్లో ఆ తౌడు తీసేస్తున్నాం. ఆ తౌడు సారవంతమైన తౌడును మనం వాడుకోకుండా పక్కన వ్యర్థ పదార్థంగా పక్కన పెట్టేసేసి మిగతా జంతువులకు వాడుతున్నాం. ఈ మధ్య ఇప్పుడు మనం జరిగేది ప్రస్తుతం అంతు. సో ఈ తౌడులో అనేక రకాలైన పోషక పదార్థాలు ఉన్నాయమ్మా. సో ఈ బ్రౌన్ రైస్లో ముఖ్యంగా ఈ ప్రోటీన్స్ ఉన్నాయి. దాదాపు 100 గ్రాముల బ్రౌన్ రైస్లో 8 గ్రాముల ప్రోటీన్ ఉందమ్మా. అట్లే ఫైబర్ 1.5 గ్రామ్స్, తర్వాత ఫ్యాట్స్ 1.5 గ్రామ్స్, మ్యాంగనీసు, సెలీనియము, ఇలాంటి అనేక రకాలైన పోషక పదార్థాలు ఎన్నెన్నో ఉన్నాయమ్మా. సో ఈ పదార్థాలన్నీ కూడా మరి దేహానికి చాలా చాలా ఉపయోగపడతాయమ్మా. కాబట్టి మన దేహానికి ప్రోటీన్స్ అవసరము, కార్బోహైడ్రేట్స్ అవసరము, ఫ్యాట్స్ అవసరము, ఫైబర్ అవసరము, ఇవన్నీ బ్రౌన్ రైస్లో ఉంటాయి. కాబట్టి వైట్ రైస్తో పోల్చుకున్న, బిర్యానీ రైస్తో పోల్చుకున్న బ్రౌన్ రైస్ వాడడం చాలా చాలా మంచిదమ్మా. మరి షుగర్ వ్యాధిగ్రస్తుని ప్రత్యేకంగా చెప్పాలంటే షుగర్ వ్యాధిగ్రస్తులు మరి ఇన్సులిన్ లెవెల్కు ఉన్నటువంటి వాళ్ళైతే కొంతకాలం పాటు బ్రౌన్ రైస్ తగ్గించేసేసి షుగర్ లెవెల్స్ నార్మల్గా వచ్చేదాకా ఉండడం మంచిదమ్మా. ఇంకొకటి ఏంటంటే మరి ఈ యొక్క షుగర్ లెవెల్స్ నార్మల్గా రావడంతో పాటు 3 మాసాలకు ఒకసారి HbA1c అని చెప్పేసి సగటు టెస్ట్ చేస్తారమ్మా. ఆ HbA1c ఇంచుమించు 7 వరకు వచ్చేదాకా మాత్రము ఆ యొక్క బ్రౌన్ రైస్ వాడకుండా ఉండడం మంచిదమ్మా. ఇన్ జనరల్గా మిగతా వాళ్ళందరూ కూడా షుగర్ వాళ్ళు కూడా కొద్ది ప్రమాణంలో వాడుకోవడం తప్పులేదమ్మా. ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయ విధి విధానంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మరి అన్నం లేనిది మనకు ఆ తృప్తి కూడా ఉండనటువంటి పరిస్థితి మన దేహాలు అలవాటు పడిపోయాయమ్మా. సో పూర్వకాలం నుంచి కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా
అన్నంతోనే మనం జీవనం ప్రారంభించాం కాబట్టి అన్నం లేదు మనం ఉండలేం కాబట్టి మరి తీసుకునేటప్పుడు కూడా బ్రౌన్ రైస్ తీసుకుంటే సరిపోతుందమ్మా. సో ఈ ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయమ్మా. ఇప్పుడు మ్యాంగనీస్ గురించి చెప్పాను. మ్యాంగనీస్ మన దేహానికి మంచి శక్తిని ఇచ్చేందుకు ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా సెలెనియం ఉంటుంది. ఈ సెలెనియం యొక్క గుణం ఏంటంటే సెలెనియం థైరాయిడ్ని రెక్టిఫై చేస్తున్నామా, అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా, ముఖ్యంగా హైపోథైరాయిడ్ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు సెలెనియం ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో మీరు బాగా గమనించుంటారమ్మా, ఆడవాళ్ళలో ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళ నుంచే భారతదేశంలో ఈ థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా విరిగిపోతుంది ఆడవాళ్ళలో. ఈ కారణం ఏంటంటే సెలెనియం లోపం. మనం సెలెనియాన్ని ఈ పద్ధతిలో ఉపయోగించడం వల్ల థైరాయిడ్ సమస్యలు రాకుండా ఉంటాయి, వచ్చినట్టు సమస్యలు కూడా తొందరగా తగ్గిపోతాయి. అదేవిధంగా మరి సంతాన లేమి కూడా చాలా మందిలో కలుగుతుందమ్మా. మరి పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి కానీ, చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి ఈ శుక్రకణాలు ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఈ సెలెనియం చాలా చాలా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో మనం బ్రౌన్ రైస్ వాడుకోవడం వల్ల బ్రౌన్ రైస్లో ఉన్నటువంటి సెలెనియం ఈ విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి చాలా మంచిది. అట్లే ఫైనల్గా ఫైబర్ గురించి మనం చెప్పుకోవాలమ్మా. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం చేత మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి ముఖ్యంగా పిండి పదార్థాలు ఉన్నప్పటికీ కూడా ఆ పిండి పదార్థాలు త్వరగా జీర్ణమయ్యి చక్కెరగా కలవకుండా ఫైబర్ చాలా అడ్డుకుంటుందమ్మా. రెండోది ఏంటంటే ఈ ఫైబర్ వల్ల త్వరగా ఆకలి కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ ఫైబర్ ఉండడం చేత లోపల మన ప్రేవుల్లో మనకు మంచి చేసేటువంటి గుడ్ బ్యాక్టీరియా బాగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఈ గుడ్ బ్యాక్టీరియా బాగా పెరగడం చేత ఈ గుండె జబ్బులు రాకుండా ఉంటాయి, మెదడుకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి, హార్మోన్ల అస్తవ్యస్తత రాకుండా ఉంటాయి. ఇట్లా వివిధ రకాలైనటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ బ్రౌన్ రైస్లో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ బ్రౌన్ రైస్ వాడేటప్పుడు కూడా కొంతమందికి ఏంటంటే అదేవిధంగా బ్రౌన్ రైస్ వండుకున్నప్పుడు ఆ విధంగా తయారు చేసినటువంటి రైసు జీర్ణం కాదమ్మా. కాబట్టి బ్రౌన్ రైస్ని వేయించేసేసి 2 గంటలు నానబెట్టేసేసి ఆ నానబెట్టినటువంటి రైస్ బియ్యంతో వంట చేసుకోవాలి. అదేవిధంగా నానబెట్టినటువంటి ఆ రైస్ను బాగా ఎండబెట్టిన తర్వాత ఈ బియ్యం పిండి కానీ బియ్యపు నూకత కానీ ఈ విధంగా తయారు చేసుకొని మరి పదార్థాలు తయారు చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్తో కిచిడి తయారు చేసుకోవచ్చు, పొంగల్ తయారు చేసుకోవచ్చు, దోశ, ఉప్మా, ఇడ్లీ ఇలాంటివన్నీ కూడా పిండితో తయారు చేసుకోవచ్చు. కాబట్టి అవగాహనతో, ఆరోగ్య స్పృహతో ఈ బ్రౌన్ రైస్ను సద్వినియోగం చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా.